నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మానవత్వం, సాయి లీల గారి రచన. అపరాహ్న వేళ, అందులో వేసవి ఎండ మార్చేస్తోంది. వరండాలో ఈజీ చైర్లో కూర్చుని మూర్తిగారు ఆకాశం వైపు చూస్తున్నారు. ఆయన ఆలోచనలు మాత్రం ఎటో ఉన్నాయి. అమ్మా, కాస్త గంజిపోయండమ్మా అన్న కేక విని గేటు వైపు చూశారాయన. క్షణం పాటు తేరిపార చూసిన ఆయన కనుబొమలు ముడిపడ్డాయి. ఎప్పుడనగా 4 మెతుకులు కతికిందో, లోతుకుపోయిన పొట్ట, తైల సంస్కారం లేని జుట్టు, గుంటలు పడిన కళ్ళల్లో దైన్యం. చిన్న గుడ్డ ముక్కని చీరలా చుట్టుకుని నామమాత్రంగా ఉన్న జాకెట్టులో ఉన్న ఆ బిచ్చగత్తె వరండాలోని మూర్తిగారి వైపు క్షణకాలం చూసి తలదించుకున్నది. ఆయన హృదయంలో లిప్తపాటు అలజడి రేగింది. అంతలోనే సర్దుకున్నారు. అమ్మా శ్రీదేవి, కాస్త అన్నం ఉంటే వేసి పంపించు అని కోడల్ని కేకేసి టీపాయ్ మీద పేపరు అందుకున్నారు. గుండెల్లో రేగిన తుఫాను తాలూకు ఛాయలు మాత్రం మొహల్లో కదలాడుతూనే ఉన్నాయి. కోడలు శ్రీదేవి ఆ ముష్టిదానికి కాస్త అన్నం పచ్చడి వేసి వెనుదిరిగింది. కాసిన్ని మంచినీళ్ళియ్యమ్మా, పుణ్యం ఉంటుంది అన్నదా ముష్టిది. అలాగే నీళ్లు పోస్తాను. తిన్నాక పడుకోవడానికి చాపా తలగడా కూడా అడుగుతావా అని విసుక్కుంటూ శ్రీదేవి లోపలికి వెళ్ళి ఒక చెంబులో నీళ్లు తెస్తూ ఉంటే, పాపం ఎండకి దాహం అయినట్లుంది, కొంచెం ఫ్రిడ్జ్లో నీళ్లు పోయకూడదమ్మా అన్న మామగారి మాటలకు ఆశ్చర్యంగా చూసింది శ్రీదేవి. ఆయన అలా అనడం కాస్త విసుగు కూడా కలిగించింది. కానీ శ్రీదేవి ఏ భావం పైకి వ్యక్తం చేయలేదు. ఆయన చెప్పినట్లే ఫ్రిడ్జ్లో నీళ్లు తెచ్చి ముష్టిదాని సిల్వర్ గ్లాసులో దూరంగా నిలబడి పోసింది. చల్లటి నీళ్ల స్పర్శకి దాని కళ్ళు తళుక్కుమన్నాయి. ఒక్క గుక్కలో గ్లాసుడు నీళ్లు తాగేసి మళ్లీ గ్లాసు నిండా పోయించుకుని వెళ్ళిపోయింది. కోడలు ఇంట్లోకి వెళ్ళాక మూర్తిగారు గేటు దగ్గరకొచ్చి రోడ్డు వైపు చూశారు. కళ్ళు తుడుచుకుంటూ వెనక్కి వెనక్కి చూసుకుంటూ వెడుతున్న ఆ బిచ్చగత్తె కనిపించి ఆయన మనసు కలచివేసింది. మర్నాడు అదే సమయానికి గేటు ముందు ప్రత్యక్షమయిందా ముష్టిది. కోడల్ని పిలిచి కాస్త అన్నం పెట్టమన్నారు. అంతేకాదు, కోడలు పట్టుకొచ్చిన అన్నం చూసి, ఏంటమ్మా, అన్నం ఇంక లేదా? ముష్టి వేసేటప్పుడు కనీసం ఒక్క పూట పొట్టన్నా నిండేటు వెయ్యాలి. ఉంటే ఇంకొంచెం పెట్టు, ముసలి ప్రాణం నకనకలాడుతున్నట్లుంది అన్నారు. ఆ ముష్టి దానిపై మామగారు చూపిస్తున్న శ్రద్ధ ఆమె కనిపెట్టకపోలేదు. అయినా ముసలాళ్ల చాదస్తం ఏమోలే అనుకున్నది. వయస్సు పైబడిన కొద్దీ దాన ధర్మాల మీద మనసు పోయిందిలెమ్మనుకుంది. ఎలాగైతేనేం ఆ ముష్టిదానికి రోజు ఆ ఇంట కడుపు నిండా తినడం, ఫ్రిడ్జ్ నీళ్లు తాగడం ఇంచుమించు అలవాటైపోయింది. 4 రోజులు గడిచేసరికి గేటు పక్కనే ప్రహరీ గోడ దగ్గర బోగన్విల్లా నీడన తినడం, అప్పుడప్పుడు ఆ నీడనే చిన్న కునుకు తీయడం ముష్టిదాని దినచర్య అయ్యింది. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే సమయానికి గోడ పక్కన ముష్టిదాన్ని చూసి మూర్తిగారి ఏకైక కుమారుడు మధుసూదనం 1-2 సార్లు కసురుకున్నాడు. పోనీలేరా ముసల్ది, ఎండలకి ప్రాణం అలసిపోయి ఉంటుంది, మనకి నష్టం ఏముంది అన్నారు ఓ రోజు మూర్తిగారు కొడుకు ఆమెను కసురుకుంటూ ఉంటే. తండ్రి మాటకి ఎదురు చెప్పని మధుసూదనం మరి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఏమిటోనండి, ఈయనకి ఆ ముష్టిదాన్ని చూస్తే తగని జాలి. ఒక్క మాట దాన్ని అననివ్వరు. మొన్న 2 పాత చీరలు ఇమ్మంటే ఇచ్చాను. చూడబోతే అది మన వరండాలో మకాం వేసినా కాదనేటు లేరు. ఏమిటో చాదస్తం. శ్రీదేవి భర్త చెవిలో గుసగుసలాడింది. సరేలే, ఇప్పుడే కాదు, ఆయన మొదట్నుంచి అంతే. ఈ విషయంలో నువ్వేం అనకు, మా నాన్న బాధపడతారు. కానీ ఓ కంట కనిపెట్టి ఉండు, ఎందుకైనా మంచిది. ఈ తరహా ముష్టివాళ్లని నమ్మడానికి లేదు. ఏ మారితే
చేతికందింది పట్టుకు చక్కపోతారు. అలాంటిది కాదనుకుంటాలేండి. అది సరేగాని ముష్టిదాని సంరక్షణలో పడి మా నాన్న మధ్యాహ్నం నిద్ర కూడా మానేశాడా? తండ్రి గేట్లోంచి లోపలికి రావడం చూసి అన్నాడు మధుసూదనం. ఏమో ఆయన్నే అడగండి. వయస్సు వచ్చే కొద్దీ చాదస్తం పెరుగుతుందంటారు. అబ్బా, సందు దొరికితే చాలు సాధించడం మొదలు పెడతావు. శీతాకాలం వచ్చింది. ఎప్పుడూ తెల్లవారుజామున 5 గంటల్లోపే వచ్చే పాలవాళ్లు నిక్కీ నీలిగి కాస్త వెలుగొస్తే గాని రావడం లేదు. ఆ రోజు మూర్తిగారి భార్య ఆబ్దికం. పాలవాడు వీధిలో ఎవరితోనూ బిగ్గరగా మాట్లాడుతూ ఉంటే ఏమిటోనని వరండాలోకొచ్చింది శ్రీదేవి. ఏమిటా గొడవ అని అడిగింది. మీరో మారి ఇలా రండమ్మా, మీ గేటు పక్కన ముష్టిముండ పడుకుని కదలడం లేదు, చచ్చిందేమో అన్నాడు పాలవాడు. శ్రీదేవికి ఒక్కసారి ఒళ్ళు జలధరించింది. వీధిలోకి తొంగి చూసి వెళ్ళి భర్తను లేపి తీసుకొచ్చింది. ఇంతలో మూర్తిగారు నిద్రలేచారు. ఏమిటమ్మా శ్రీదేవి హడావిడి అని అడిగారాయన. అదే మామయ్య, రోజు మధ్యాహ్నం మనింటికొచ్చే ముష్టిది, అది మన గేటు పక్కన చచ్చిపడి ఉంది. నిన్న వేసిన అన్నం కూడా తిన్నట్టు లేదు. కోడలు తన ధోరణిలో తాను చెప్పుకుపోతోంది కాని అప్పటికే మూర్తిగారు గేట్లోకెళ్ళిపోయారు. ఆసరికే ఆ శవం చుట్టూ 10-15 మంది పోగయ్యారు. మూర్తిగారు ఆ శవాన్ని కొద్దిసేపు కన్నార్పకుండా చూశారు. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చెయ్యండి, ఎత్తి పారేస్తారు అన్నారెవరో. అలా అన్న వ్యక్తికేసి తీక్షణంగా క్షణం చూసి మూర్తిగారు మౌనంగా లోపలికొచ్చేశారు. ఒరే మధు, ఒక్కసారిలారా అని కొడుకుని పిలిచి తన గదిలోకెళ్లారు. మావయ్య కాఫీ అంటున్న కోడలికి వద్దన్నట్లు సౌజ్ఞ చేసి కొడుకును మాత్రం రమ్మన్నట్లు తలాడించి వెళ్లారు. భర్తకి కాఫీ ఇవ్వబోయిన శ్రీదేవి మేడ మెట్లెక్కుతున్న తండ్రి కొడుకుల వంక వింతగా చూస్తూ ఉండిపోయింది. గదిలోకెళ్తూనే తలుపులు మూశారు మూర్తిగారు. మధు అయోమయంగా తండ్రి ముఖంలోకి చూశాడు మధుసూదనం. నీకిప్పుడో షాకింగ్ న్యూస్ చెప్తాను. నిజానికి ఈ విషయం ఎప్పుడో చెప్పాల్సింది కాని విని తట్టుకోగలవో లేదోనని తాత్సారం చేశాను. ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, తప్పదు. నీకు తండ్రిగా, ఓ స్త్రీకి భర్తగా నా ధర్మం నెరవేర్చాలనుకుంటున్నాను. మధుసూదనం మెదడులో నరాలన్నీ బిగుసుకుపోయాయి. తండ్రి ఇంత రహస్యంగా చెప్పే ఆ షాకింగ్ న్యూస్ ఏమిటో అన్న ఆతృత వల్ల అతను నిలువెల్లా కంపించాడు. మధు, వాకిట్లో చచ్చిపడి ఉన్న ముష్టిది నీ కన్నతల్లి. నాన్నా, దాదాపు పిచ్చివాడిలా అరిచాడు మధుసూదనం. మీరంటున్నది ఏమిటి నాన్నా? ఇదెలా సాధ్యం? నా తల్లే అయితే ఆ దిక్కులేని చావేమిటి? నేను నెలల బిడ్డగా ఉన్నప్పుడు చనిపోయిన అమ్మ తిరిగి ఎలా వచ్చింది? ఇదంతా నిజమా? సంఘంలో ఎంతో గౌరవంగా చూడబడుతున్న ఒక రిటైర్డ్ ఆఫీసర్ భార్య అలా? హోదాతో జీవితం ముడిపెట్టి ఉండదురా. మనం ఎన్నుకున్న మార్గం మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. ప్లీజ్ నిగ్రహించుకో మధు. నేను చెబుతున్నది అక్షరాల నిజం. అవి నేను నాగపూర్లో పనిచేస్తున్న రోజులు. నా రూము పక్క పోర్షన్లో మన తెలుగువారి కుటుంబం ఉండేది. అతనికి రైల్వేలో పని. ఆయనకున్న 4 ఆడ సంతానంలో పెద్దమ్మాయి కరుణ కుందనపు బొమ్మలా ఉండేది. మెట్రిక్ పాస్ అయింది. ఆమె పట్ల నేనెందుకో ఆకర్షితుడనయ్యాను. ఆమెను వివాహం చేసుకోవాలన్న నా అభిప్రాయానికి ఆమె తరపుగాని నా తరపుగాని ఏ అభ్యంతరం లేకపోయింది. కరుణంటే నాకిష్టమే కాని ఆమెకు నేను ఇష్టమో కాదో నాకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నమూ నేను చేయలేదు. ఏమైతేనేం మా పెళ్ళి అతి నిరాడంబరంగా జరిగిపోయింది. అందగాడు అని చెప్పుకునే అర్హత లేని నల్లగా ఉన్న నాకు కరుణలాంటి అందగత్తె భార్యగా దొరకడం అంతా నా అదృష్టం అన్నారు. సంవత్సరం ఎలాగో గడిచిపోయింది. నువ్వు పుట్టావు. కానీ నీకు నెలలు నిండే కొద్దీ కరుణకి నేనంటే అనాసక్తి పెరగడం గమనించాను. కానీ
ఇంటి పని, వంట పని, నీ పాలన, వీటన్నిటితో ఏర్పడిన చిరాకేమో అనుకున్నాను. అప్పుడు నీకు 10 నెలలు. కరుణలో మార్పు కనిపించడం మొదలుపెట్టింది. హుషారుగా ఉండడం ప్రారంభించింది. నేనెంతో సంతోషపడ్డాను. ఆ రోజు ఆ రోజు జీతం అందుకున్న రోజు. ఉత్సాహంగా ఆమెకు తెల్లటి వాయల్ చీర, నీకు షర్టు వగేరా తీసుకుని ఇంటికొచ్చాను. వాకిలి తలుపు ఓరగా వేసి ఉంది. లోపలికొచ్చాను. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఉయ్యాల్లో నీవు నిద్రపోతున్నావు. కరుణ కోసం ఇల్లంతా వెతికాను. ఎక్కడా లేదు. పొరుగు వాళ్ళనడిగాను. రాలేదన్నారు. ఇంతలో నీవు లేచి ఏడుపు ప్రారంభించావు. నిన్నెత్తుకోగానే నీ జేబులో మూర్తిగారు క్షణం ఆపి తన పెట్లో అడుగు నుంచి ఓ ఉత్తరం కొడుక్కి చూపిస్తూ ఇది కనిపించింది అన్నారు. కరుణ రాసిన ఉత్తరం. మూర్తిగారికి, నేను అతనితో వెళ్ళిపోతున్నాను. బాబుని మీకే విడిచాను. బహుశా మీరు వచ్చే వరకు వాడు నిద్రలేవడు. నేను చేసిన ఈ పనికి క్షమించరని నాకు తెలుసు. నా మనస్సుని మీతో సరిపెట్టుకోలేక అందగాడైన కార్తీక్తో వెళ్ళిపోతున్నాను. కరుణ. నాకు ప్రపంచమే శూన్యమయ్యింది. కరుణ తల్లిదండ్రులు వచ్చి కూతురు చేసిన అప్రాచ్యపు పనికి క్షమించమన్నారు. ఇందులో వాళ్ళు చేసిన తప్పేమీ లేదు క్షమించడానికి. నేనా ఊరు వదిలి ఇక్కడికి బదిలీ చేయించుకుని వచ్చేశాను. ఇక్కడి వారందరికీ నా భార్య చనిపోయిందనే చెప్పాను. కరుణ ఫోటో పెట్టి పూలమాల వేశాను. అందరూ నమ్మారు. ఆమె వెళ్ళిపోయిన రోజే ఆమె చచ్చిన రోజు. నాన్నా, ఇన్నాళ్ళు ఈ రంపప కోతని ఎలా మీ గుండెల్లో దాచుకున్నారు? అంతటి నీచురాలు నా తల్లంటే నాకే తల బద్దలు కొట్టుకుని చచ్చిపోవాలనిపిస్తోంది. ఇప్పుడెందుకు చెప్పారు నాన్నా ఇది? మధు, ఇప్పుడు ఆమె తల కొరివి నీవు పెట్టాలి కనుక. ఇంపాసిబుల్. నేనా పని చెయ్యలేను. అంతటి పాపాత్మురాల్ని మున్సిపాలిటీ వాళ్లే ఈడ్చి పారేయాలి. మధులో ఆవేశం. ఆమె చేసిన పాపానికి సరిపడా శిక్ష ఇప్పటికే ఆమె అనుభవించింది. మనం ఇక్కడ ఉన్నామని తెలిసే ఆమె వచ్చినట్లుంది. క్షమాభిక్ష కోరేదేమో. ఆ విధంగా ఆమెను ముష్టిదానిలా చూస్తూ ఉంటే నరకయాతన అనుభవించాను కాని ఈ సంఘానికి కట్టుబడ్డాను. మీరెన్నైనా చెప్పండి, నేనా పని చేయలేను. ఏం మధు, కూతుర్ని క్షమించగలిగిన వాడివి కన్న తల్లిని క్షమించలేవా? నాన్నా, నాకు తెలియదనుకోకురా. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నా నీ కూతురి పెళ్లికేం తొందరొచ్చిందని నిమిషాల మీద పెళ్లి కుదిర్చి ముహూర్తాలు పెట్టించావు. మీ భార్యాభర్తలిద్దరూ దానికి కడుపు నొప్పని చెప్పి 20 రోజుల క్రిందట నర్సింగ్ హోంలో చేర్చి చేసుకొచ్చిన ఘనకార్యం ఏమిటి? నాకు తెలీదనుకోకు. నిన్ను వేలెత్తి చూపడం తండ్రిగా నా ఉద్దేశం కాదు. నీ తల్లికి అందరికీ తెలిసేలా దహన సంస్కారం చెయ్యమని నేను కోరడం లేదు. కేవలం ఒక అనాథ ప్రేత సంస్కారంలాగే. సంఘానికి అలాగే చెప్పు. అలాగే నాన్నా, మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. క్షణాల్లో అంత్యక్రియలకి ఏర్పాట్లు జరిగిపోయాయి. మూర్తిగారి ఇంటి ముందు చావడం ఆ ముష్టి దాని పూర్వజన్మ సుకృతం అనుకున్నారంతా. కథ సమాప్తం.